ఈరోజు ముచ్చర్ల సత్తన్న పంచాయత్ అనేటువంటి ఈ యొక్క పాటను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క సభాధ్యక్షుడు పృథ్వీ గారు, అలాగే వెంకటేష్ నేత గారు, తిరుమలి గారు, పాషం యాదిరి గారు, విమలక్క గారు, మరియు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలారా, సోదర సోదరీమణులారా, చాలామంది ప్రముఖులు ఉన్నారు వేదిక మీద. అంటే నేను చూసినటువంటి ఒక సమావేశంలో ఇంతమంది ఉద్యమకారులు, కళాకారులు ఉన్నటువంటి వేదిక ఈ మొట్టమొదటి వేదిక అని నేను ఉదయపూర్వకంగా గమనిస్తున్నాను. నేను సుమారుగా 2 గంటల నుంచి పాటలు విన్నాను. చాలా అద్భుతమైన పాటలు రాసినాను. మీ గానము లేక మీ యొక్క విధానం చూస్తుంటే సమాజం పట్ల మీకు ఉన్నటువంటి ఒక భావనను నా మనసులో నేను పదిలపరుచుకుంటున్నానని మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. అయితే పృథ్వీ గారు, ఎందుకంటే 1958లో అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆనాడు రాసినటువంటి ఒక పాడినటువంటి పాట నేటికి కూడా అది గ్రామాల పరిస్థితి కళ్ళగట్టినట్టుగా ఉందని నేను మీకు ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాను. ఆయన చెప్పిన విషయాలు 1958లో అయినా నేటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. ఎందుకంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆయన సహజమైనటువంటి కవి, భావంతో వచ్చినటువంటి కవి, నిర్భీకుడు, నిర్భయంగా మాట్లాడేవాడు, ఎవ్వరికి కూడా జంకనటువంటి నాయకుడు అంటే ముచ్చర్ల సత్యనారాయణ అని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. నేను 1985-86 అనుకుంటాను. 86లో నేను అంటే 84లో నేను పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయాను. పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోతే నేను వరంగల్ పర్యటనలో ఉన్నా. అక్కడ ఎంపీ జంగారెడ్డి ఉన్నాడు. జంగారెడ్డి ఉన్నప్పుడు నాకు పరిచయం చేసింది ముచ్చర్ల సత్యనారాయణ గారిని జంగారెడ్డి గారు. కానీ జంగారెడ్డి గారు చెప్పారు, ఈయన ముచ్చర్ల సత్యనారాయణ సామాన్యమైన నాయకుడు కాదు, చాలా గొప్ప కవి అని చెప్పినటువంటి ఆనాడే నాకు చెప్పడం జరిగింది. కానీ నేను ఆయన కలిసిన తర్వాత 2001 వరకు కూడా నేను 2002 వరకు కూడా రెగ్యులర్గా కలుస్తున్నాను. కలిసినప్పుడల్లా ఆయన ఆవేదన, ఆయన బాధ, తెలంగాణ చెప్పాలంటే పక్కా తెలంగాణవాది ముచ్చర్ల సత్యనారాయణ గారని మనం చేస్తున్నాం. ఆయన రాసిన పాటలు చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. అందుకనే వారి యొక్క వారసత్వాన్ని తీసుకొని ఈ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పృథ్వీ గారికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే అయి మంత్రి అయినా కూడా గ్రామ జీవితంలోనే తన జీవితం గడిపిండని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. ఆయన పాడినటువంటిది, రాసినటువంటి పాటలు ఇక్కడ పాడినారు. నేను ఎక్కువగా ఉపన్యాసం ఇవ్వను, కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన రగిలిసినటువంటి జ్వాల అవుతుందో అది ఇప్పటికి కూడా మనకు చైతన్యపూరితమైనటువంటిది. తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పాట సత్యనారాయణ గారు అయితే రాసిండో ఆ పాటను పంచాయతీరాజ్కు ఉన్నటువంటి ఒక మంత్రి ఇవాళ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం అని మీకు మనం చేస్తున్నాం. పంచాయతీలోకి ఉన్నటువంటి ఒక వారు కోరుకున్నది కూడా అంటే అబ్దుల్ కలాం కూడా ఇదే కోరాడు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలిసినప్పుడు చెప్పాడు, ఆయన గ్రామీణ ప్రాంతంలో మౌలికమైనటువంటి వసతులు కల్పిస్తే
పట్టణాలతో పోటీ పడతాయని చెప్పినటువంటి అబ్దుల్ కలాం యొక్క ఉన్నటువంటి విషయాన్ని, ఆనాటి విషయాన్ని కూడా సత్యనారాయణ గారు 58లో చెప్పినాడు. అబ్దుల్ కలాం గారు నాకు చెప్పింది 2000 అంటే ఆ రకంగా చాలా అనేకమైన విషయాల పట్ల నేటికి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటిది 3 సూచనలు చాలా మంచిగా అనిపించినాయి నాకు. ఒకటి, గ్రామ సీమల్లో నాణ్యమైనటువంటి విద్య అందజేయాలని వారు కోరుతున్నారు. అది నేడు చాలా దారిద్ర్య నిర్మూలనానికి అత్యంత అవసరమైనది. పేద వర్గాలకు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య ఉండాలి. అది ఆయన పాటలో రాసినాడు. అలాగే రెండోది చెప్పాడు ఆయన, వైద్యం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రసూతి గ్రామంలోనే జరిగేటువంటి అవకాశం ఉండాలని కోరినటువంటి మహానుభావుడు ముత్యాల సత్యనారాయణ గారు. ఆ రకంగా వారు నైతికమైన విలువలు, నీతి నిజాయితీకి పెట్టింది పేరు ముత్యాల సత్యనారాయణ అని మీకు మనం చేస్తూ ఉన్నాను. నీతి నిజాయితీ చాలా అవసరం. ఈనాడు రాజకీయాలు వ్యాపారంగా అయినాయి. ఈనాడు రాజకీయాలు విలువలనేవి తగ్గిపోతూ ఉన్నాయి. కానీ సత్యనారాయణ గారు చాలా నైతికమైన విలువలు ఉండి ఏ రోజు కూడా నీతివంతంగా నిజాయితీగా బతికి చివరి వరకు కూడా ఆ ఆశయం కోసమే ఆయన శ్రమించినటువంటి నాయకుడు. నేను వారిని ఆదర్శంగా తీసుకుంటున్నానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. నేను కూడా చాలా అవసరం. రాజకీయ నాయకులు సత్యనారాయణ గారిని ఆదర్శంగా తీసుకొని నైతిక విలువలు, సామాన్య ప్రజల పట్ల ప్రేమ, పేద ప్రజల పట్ల ప్రేమ, ఇది అత్యంత అవసరమని నేను భావిస్తూ తప్పకుండా వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలి అంటే పల్లెలను పట్టణాల నుంచి మళ్ళీ పల్లెలకు వెళ్ళేటువంటి అవకాశము నిర్మాణం చేయడమే వారి యొక్క ఉన్నటువంటి యొక్క ఆత్మకు నిజమైన శాంతి అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ, పృథ్వీ గారు నాకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమంలో పాల్గొనేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.